మిత్రమా, ఏ మనిషి అయితే తన గర్వం విడిచిపెట్టడో ఆ మనిషిని ఒక దినం అందరూ విడిచిపెడతారు. ఎప్పుడెప్పుడు వ్యర్థమైన మనిషిని వ్యర్థంగానే విడిచిపెట్టాలి, లేకపోతే నీవు వ్యర్థమైపోతావు. ముందైతే మనుషులు ఆత్మబలం పెంచేవారు, ఇప్పుడైతే బ్లడ్ ప్రెషర్ పెంచుచున్నారు. సమస్య యొక్క సమాధానము తర్వాత చెయ్యి, దానికన్నా ముందు సమస్య ఇచ్చిన వానికి చెయ్యి. ఎలాగైతే జీవితం నడుస్తూ ఉంటుందో ఇది అర్థమవుతుంది, ఎవరు ఎవరికి కారని. ఏ ద్వారం దగ్గర నిన్ను విలువ దొరకపోతే ఆ తలుపు తట్టిన అవసరం లేదు. చాలా ఈజీగా అనేస్తారు ఈ మనుషులు, పాత మాటలు మర్చిపోవని. కానీ ఆ మాటతో మనకు ఎంత బాధ అయిందో ఇది అడగడమే మర్చిపోతారు. మంచి మనుషులలో ఇది అలవాటై ఉంటుంది. అతని యొక్క బాగులేని సమయంలో కూడా మంచిగానే ఉంటాడు. అబద్ధమును నీవు మెల్లగా చెప్పినా అందరూ వినేస్తారు, కానీ నీవు కేకలు వేసి నిజం చెప్పినా ఎవరు వినరు. నీవు మారిపోయావని నాకు ఏ బాధ లేదు. మరి నేను నా యొక్క విశ్వాసంపై సిగ్గుపడుచున్నా. ఎవరికైనా నీకన్నా ఎక్కువగా ప్రేమించేశావు అంటే నీవు వారికి ఎంత చవకైపోతావంటే వాళ్ళకి ఒట్టివాడివిగా అయిపోతావు. నన్ను ఎవరో అడిగారు, అన్నీ తెలుసుకొని మౌనంగా ఎలా ఉన్నావని. నేనన్నా, ఎవరైతే తన స్వార్థం కొరకు ఎంత దిగజారుతారో అవి చూడడానికి బాగనిపిస్తుంది.